ఒకసారి చూద్దాం. వీళ్ళు ఈనాడులో పూర్తి విశ్లేషణలు రాశారు. ఈ సమయంలో నిన్న మోడీ గారు మాట్లాడారు. దాంతో కొన్ని పాయింట్స్ తీశారు. చంద్రబాబు పేరు కూడా తీశారు దాంట్లో. ఒకసారి చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపు చారిత్రాత్మక విజయంగా ప్రధాని మోడీ అభివర్ణించారు. ఎప్పట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీని ముప్పుగా పేర్కొన్నారు. ఇప్పుడు డబుల్ ఇంజన్ ప్రభుత్వం రెట్టించిన వేగంతో ఢిల్లీలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఏపీలో చంద్రబాబు తన రికార్డు నిరూపించుకున్నారు. బీహార్లో నితీష్ కుమార్ ఎన్డీఏ పైన విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని మోదీ ప్రశంసించారు. అయోధ్యలోని మిల్కీపూర్ శాసనసభ నియోజకవర్గంలోనూ భాజపా అద్భుత విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇక్కడ చూడండి, యమునా నది శుద్ధి చేసేందుకు అన్ని చర్యలు చేపడతామని ప్రధాని హామీ ఇచ్చారు. పారిశుధ్యం, పర్యావరణ కాలుష్యం వంటి పురపాలన సమస్యలు కూడా పరిష్కరిస్తామన్నారు. ఢిల్లీలో ప్రధానంగా వీటి గురించి చర్చ నడిచింది. ఓడిపోవడానికి ప్రధాన కారణం అక్కడ ఉన్న ఈ మౌలిక వసతులు, అంటే ఈ పారిశుధ్యం కానీ, నీట్నెస్ కానీ, ఈ డ్రైనేజీ పనులు కానీ, వాటర్ కానీ, వర్షాలు పడినప్పుడు రోడ్లపై నీళ్లు నిలిచిపోవడం కానీ, ఇవే ప్రధాన సమస్యలుగా ఢిల్లీలో ఉన్నాయి. వీటి గురించి ప్రధాని మోడీ గారు నిన్న మాట్లాడారు. ఇవే ఎన్నికల్లో టార్గెట్గా బీజేపీ వెళ్ళింది. అంతేకాకుండా నిన్న అక్కడ తాను మాట్లాడుతున్న సమయంలో ఒక కార్యకర్త అసౌకర్యంగా కనిపించడంతో ప్రసంగాన్ని ఆపేసిన మోదీ అతడికి తాగునీరు అందించాలని అక్కడ ఉన్న వారిని కోరారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగించారు. ఇట్లాంటివే రాహుల్ గాంధీ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడు, మోడీ ఎక్కడ సక్సెస్ అవుతున్నాడే అంటే ఇట్లాంటివే. మాస్ ఓటర్లు అంటే ప్రజల్ని వాళ్ళ మనసులు ఎలా గెలుచుకోవాలి, ప్రజల్లోకి ఎలా చొచ్చుకెళ్ళాలి, చివరి కార్యకర్త వరకు కూడా ఎలా రీచ్ కావాలి, అట్టడుగున ఉన్న కార్యకర్త మనసు కూడా ఎలా గెలుచుకోవాలి, ఇలాంటి అంశాల్లోనే మోడీ విజయం సాధిస్తున్నాడు. రాహుల్ గాంధీ ఫెయిల్ అయిపోతున్నాడు. చిన్న కార్యకర్త అయినా పెద్ద కార్యకర్త అయినా సమానంగా చూడటం మోదీకి అలవాటు. కానీ రాహుల్ గాంధీ ఈ విషయంలో మాత్రం మోడీ దగ్గర కూడా వెళ్ళలేకపోతున్నాడు. ఇదే ఇక్కడ జరుగుతుంది. ఆలయాల చుట్టూ తిరుగుతూ బీజేపీ ఓట్ బ్యాంకును కొల్లగొట్టడానికి కాంగ్రెస్ విఫలయత్నం చేసిందని, చివరకు ఆ ప్రయత్నాన్ని విరమించుకుందని మోడీ అన్నారు. ఇండియా కూటమి సభ్యులు కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీకి దిగారు. వాళ్ళు కాంగ్రెస్ని ఓడించగలిగినా ఆప్ను గెలిపించలేకపోయారు. కాంగ్రెస్ తాను మునుగుతూ తన మిత్రపక్షాలను ముచ్చుతుంది. అవినీతి వ్యతిరేక ఆందోళన నుంచి పుట్టుకొచ్చిన ఆప్ అత్యంత అవినీతికర పార్టీగా మారింది. ఆప్ ప్రభుత్వ పనితీరుపై కాగ్ నివేదికను అసెంబ్లీ తొలిబేట్లోనే పెడతామని హామీ ఇచ్చారు. ఢిల్లీ సర్వతోముఖాభివృద్ధికి మాదీ గ్యారంటీ అన్నారు.